ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సూర్యుడి ప్రతాపంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్లు, పారిశ్రామిక వాడలు ఉన్న ప్రాంతాల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతోంది. ఏప్రిల్ 2వ వారంలోనే వేడి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి గురవుతున్న ప్రజలు రాబోయే నెలలు ఎలా ఉంటుందో అని భయాందోళన చెందుతున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రతాపంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెద్ద ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటో ప్రజలు బయటికి రాలేని సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం అయితే కనపడుతుంది. ఉదయం 10 గంటల నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి ఓపెన్ కాస్ట్లో ఉన్నటువంటి ఏరియాలు కావచ్చు, పారిశ్రామిక ప్రాంతాలకు ఉన్నటువంటి ఏరియాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ఎండ వేడిమి ఉక్కపోతతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చాలా వరకు కూడా వృద్ధులు, పిల్లలు కూడా అవస్థలను ఎదుర్కొంటున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్లో పనిచేసేటువంటి కార్మికులు కూడా దినదిన గండంగా మారింది. 45 డిగ్రీల పైచులకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్లో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎవరు కూడా ఎండలు ఎక్కువగా ఉన్న టైంలో బయటికి వెళ్ళొద్దంటూ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక 4-5 రోజుల పాటు పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్లుగా ఉన్నటువంటి ఇల్లందు కావచ్చు, మణుగూరు కావచ్చు, అలాగే సత్తుపల్లి కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోతతో కార్మికులు కూడా పనిచేయలేని పరిస్థితి కనపడుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, అలాగే ఉపాధి హామీ పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎక్కడా కూడా 11 గంటల వరకు మాత్రమే ఉండగలుగుతున్నారు. 11 తర్వాత ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరగడంతో ఆ ప్రాంతంలో సంచరించలేని సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు పారిశ్రామిక వాడలుగా ఉన్నటువంటి పాలవంచ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ వేడి ఉక్కపోతూ ఉంటుంది. ఈ సందర్భంగా అక్కడ పనిచేసుకున్నటువంటి కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక అవస్థలను అయితే ఎదుర్కొంటున్నారు. మరో వారం రోజుల పాటు మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వైద్యులు కూడా ఎవరు ఎండ వేడిమి ఉన్న టైంలో బయటికి రావద్దని సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా కర్ఫ్యూ వాతావరణం అయితే కనపడుతుంది. కొత్తగూడెం, మణుగూరు, అలాగే ఇల్లందు ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువగా వేడి ఉక్కపోత కనపడుతుంది. సాయంత్రం అయ్యే వరకు కూడా తీవ్రమైన వడగాల్పులు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఏప్రిల్ 2వ వారంలోనే ఈ విధంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదైతే రాబో నెలలో మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ సిచ్యువేషన్లో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. వేడి ఉక్కపోత అవస్థకు గురైన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు వెంటనే ప్రాథమిక వైద్యులు వైద్యుల దగ్గరకు వెళ్ళి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసేందుకైతే ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తుంది. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే వైద్యులు కూడా అనేక రకాల సూచనలు కూడా చేస్తున్నారు రోగులకి. ఈ ప్రాంతాలకు సంబంధించి చాలా వరకు కూడా గతంలో కంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఎండల వేడిమి ఎక్కువగా కనపడుతుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే నిపుణులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి రంగానిస్త కిరణ్, ఖమ్మం జిల్లా.